హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण అందరికీ దండవత్ ప్రణామాలు. दंड प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। సో మనము కొన్ని రోజులుగా థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. సో కొన్ని రోజులుగా మనం యొక్క సమత్వము, అదే విధంగా యొక్క సంతుష్టితో ఏ విధంగా ఉండాలి అనేటువంటి టాపిక్ గురించి మనం చర్చించుకుంటున్నాము. సో దాని గురించి ఈ రోజు మనము శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయము 14వ శ్లోకము 13-14 శ్లోకాల్లో ఈ యొక్క విషయం గురించి మనకి చెప్పడం జరిగింది అనమాట. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టా సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? హరే కృష్ణ. 12వ అధ్యాయము 13-14 శ్లోకాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అనువాదము: ద్వేషమనునది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగినవాడు, మమత్వము లేనివాడు, మిథ్యాహంకార రహితుడు, సుఖ దుఃఖములు రెండింటి అందును సమభావము కలవాడు, క్షమాగుణము కలవాడు, సదా సంతుష్టుడైన వాడు, ఆత్మ నిగ్రహము కలవాడు, తన మనోబుద్ధులను నాయందే లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. సో ఈ పర్టికులర్ సెక్షన్ లో శ్రీకృష్ణ భగవానుడు భక్తి, 12వ అధ్యాయం పేరేమిటి? భక్తి. 12వ అధ్యాయం పేరే భక్తి యోగం. సో భక్తి యోగంలో ఏ విధంగా రకరకాలైనటువంటి స్థాయిల గురించి అంతా కూడా చెప్పారు. కనీసం ఇది చెయ్యి, ఇది కూడా చేయలేకపోతే ఇదైనా చెయ్యి, ఇది కూడా చేయలేకపోతే ఇదైనా చెయ్యి, ఇది అన్నిటికంటే చాలా ఉత్తమము, దానికంటే 2వ స్థాయి ఇది, దానికంటే 3వ స్థాయి ఇది, ఇవేమీ చేయలేకపోతే కనీసం ఇవైనా చెయ్యి, కానీ ఏంటంటే కనుక అత్యుత్తమ స్థాయికి రావడానికి ప్రయత్నించు అని చెప్పి మనకి 12 శ్లోకాల దాకా కూడా మొత్తం అంతా కూడా చెప్పేశారు. ఈ యొక్క 12 శ్లోకాల్లో, మొదటి 12 శ్లోకాల్లో కూడా భక్తి యొక్క అత్యుత్తమమైనటువంటి స్థాయి గురించి స్వామి చెప్పేశారు. చెప్పిన తర్వాత మరి భక్తి చెయ్యాలి అంటే కనుక మరి భక్తుల్ని ఎలాగ గుర్తించాలి, భక్తిలో మనం ముందుకు వెళ్తున్నామా లేదా అని చెప్పి ఎలాగ తెలుస్తుంది మనకి? సో ఈ యొక్క భక్తులలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, భక్తుల యొక్క గొప్పతనం ఏమిటి, సో ఎటువంటి భక్తులని స్వామి ఇష్టపడతారు? సో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒక స్థాయి కేటగిరీ ఏమిటి అంటే కనుక
అసలు కృష్ణుడిని ఇష్టపడనట్టు 3 స్థాయిలు ఇంకా చెప్పాలంటే అభక్తులు అనమాట. కృష్ణుడు అంటే కనుక ఇష్టపడనటువంటి వాళ్ళు, కృష్ణుడు అంటే కనుక ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణుడు అంటే కనుక ఏమాత్రం పడనటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్థాయి. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేయండి. వాళ్ళు కాకుండా కృష్ణుడు అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు, అందులో మళ్ళీ 2 రకాలు. ఒకటి, ఎవరికైతే కనుక కృష్ణుడు అంటే కనుక ఇష్టమో అదొక స్థాయి. రెండవ స్థాయి ఏంటి, ఎవరినైతే కనుక కృష్ణుడు ఇష్టపడతారో, ఎవరినైతే కృష్ణుడు ఇష్టపడతారో వాళ్ళ యొక్క స్థాయి వేరే. 2 రకాలు, సరిగ్గా వినండి. మొట్టమొదటి స్థాయి, ఎవరైతే కనుక కృష్ణుడిని ఇష్టపడుతున్నారు కానీ ఇంకా కృష్ణుడికి వాళ్ళ పట్ల ఇంకా ఆసక్తి రాలేదు, భక్తుడి కింద చూస్తున్నారు, ఆయన ఇంకా లెవెల్స్ లో డెవలప్ అవుతున్నారు. కానీ రెండవ స్థాయి ఏంటి, అత్యుత్తమ స్థాయి, వాళ్ళకి కృష్ణుడు అంటే చాలా ఇష్టము, కృష్ణుడికి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. సో మరి మనకి కృష్ణుడి ఇష్టమే, అందరికీ కూడా కృష్ణుడి ఇష్టమే, కానీ మనం కృష్ణుడికి ఇష్టపడేలాగా ఉన్నామా, ఇష్టపడే స్థాయిలో ఉన్నామా? ఇంకా లేదు, మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు. సో కాబట్టి ఇక్కడ 13 దగ్గర నుంచి 20వ శ్లోకాల దాకా కూడాను కృష్ణుడు చెప్తున్నారనమాట, నాకు ఎలాంటి వాళ్ళంటే గనక ఇష్టము, ఎవరిని నేను ఇష్టపడతాను. వాళ్ళకు ఏం చూసి ఇష్టపడతారు ఆయన? మన యొక్క ఐశ్వర్యం చూసా, సంపదలు చూసా, జ్ఞానం చూసా, ఏం చూసి ఇష్టపడతారు? ఆయన దగ్గర లేనటువంటిది ఏంటి చెప్పండి, ఆయనకన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నది ఏంటి చెప్పండి? ఏమి లేదు. బట్ కృష్ణుడికి కూడా కొన్ని విషయాలు ఆయన భక్తుల్లో ఉంటే కనుక ఆయన చాలా ఇష్టపడతారు, కొన్ని విషయాలు. ఆ విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా కూడా మనకి 12వ అధ్యాయంలో చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి మనం కూడా ఎవరైతే కనుక కృష్ణుడిని మనం ఇష్టపడుతున్నామో, కృష్ణుడు అంటే కనుక మనకి ప్రేమ పెరగాలి, కృష్ణుడు అంటే కనుక ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే స్థాయికి వెళ్ళాలి, అది మంచిదే, మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ కృష్ణుడికి కూడా మనం ఇష్టపడేలాగా ఉండాలంటే కనుక ఏం చెయ్యాలి, అంతే కదా. సో ఎలా అంటే కనుక సాధారణమైనటువంటి ఉదాహరణ, ఒక బాలుడు ఒక బాలిక ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా లవర్ బాయ్ అండ్ లవర్ గర్ల్. సో 1 సైడ్ లవ్ 2 సైడ్ లవ్ చెప్తారు కదా. సో వీడికి ఇష్టం ఉంది ఆ అమ్మాయి అంటే, కానీ ఆ అమ్మాయి వీడికి ఇష్టపడాలి అని అంటే కనుక వీడు ఏం చేయాలి? వాడు ఏం చేస్తాడు? అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో అలాగే మనం కూడా ఏంటంటే కనుక కృష్ణుడి పట్ల మనకున్నటువంటి ప్రేమ అనేటువంటిది మన యొక్క హృదయంలోనే ఉంది, ఎక్కడి నుంచో మనం కొత్తగా కొని తెచ్చుకోకర్లేదు. కానీ ఏమైపోయింది, కృష్ణుడి పట్ల మనకున్నటువంటి ప్రేమ అంతా కూడా యొక్క మలినాలు పట్టేబట్టి ఎన్నో జన్మల నుంచి కూడా యొక్క మలినాలన్నీ కూడా ఉండిపోయినాయి. కాబట్టి ఆ కృష్ణుడి పట్ల మనకున్నటువంటి ప్రేమ మరుగున పడిపోయింది, కృష్ణుడి పట్ల మనకున్న ప్రేమ మరుగున పడిపోయింది. కాబట్టి ఈ యొక్క భక్తి యోగ విధానం ద్వారా, సాధన భక్తి ద్వారా మనం చేసేటువంటిది ఏంటి పని, ఆ మరుగున పడిపోయినటువంటి కృష్ణ ప్రేమ, మన హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆ కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని మళ్ళీ మనం జాగృతం చేసి దాన్ని బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నమే మనం రోజు చేసేటువంటి యొక్క సాధన భక్తి. సాధన భక్తి, రాగానుగ భక్తి, రాగాత్మిక భక్తి, చాలా చాలా స్థాయిలు ఉంటాయి. కానీ ఏంటి, ఎవరైతే కనుక భక్తుడు మొట్టమొదటి స్థాయిలో ఉన్నాడో అతనికి ఏం చెప్తారు? సాధన భక్తి చెప్తారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లవాడికి ఏం చెప్తారు? వాడికి ఏం చెప్పరు. ఈ ఎల్కేజీలోను యూకేజీలోను ఉన్న ప్లే స్కూల్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఏం చెప్తారు? మొట్టమొదట వాడు కనీసం స్కూల్కి రావడం అనేది అలవాటు అవ్వాలి వాడికి. అందుకని వాడికి ఏం చెప్తారు? 9ంటికి వచ్చినా పర్వాలేదు, 9:30కి వచ్చినా పర్వాలేదు, 10ంటికి వచ్చినా పర్వాలేదు, నువ్వేం పుస్తకాలు తెచ్చుకున్నా పర్వాలేదు, తెచ్చుకోకపోయినా పర్వాలేదు, చదివినా పర్వాలేదు, చదవకపోయినా పర్వాలేదు. ఉద్దేశం ఏంటి? ఆ పిల్లవాడిని ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూల్కి రావడం అనేటువంటి ఒక పద్ధతిని అలవాటు చేయాలి. సో వాడు వస్తాడు, యూకేజీ అయిపోయింది, ఫస్ట్ స్టాండర్డ్ వచ్చాడు. ఫస్ట్ స్టాండర్డ్ లో కూడా వచ్చిన తర్వాత నేను టైంకి రాను అని అనుకుంటే ఊరుకుంటారా టీచర్స్? ఊరుకోరు. 8:40 అంటే 8:40, 8 అంటే 8, అసెంబ్లీ ముందు లోపు రావాలి. సో కాబట్టి
మొట్టమొదట్లో ఏముంటాయి, కొంచెం రిలాక్స్ గా ఉంటాయి నియమాలన్నీ కూడా. మెల్లగా వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, నియమాలు అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంకా 9th 10th వెళ్ళేసరికి ఏమవుతుంది, వాళ్ళకి ఇచ్చే హోంవర్క్లు పెరుగుతాయి, సబ్జెక్టులు పెరుగుతాయి. సో స్థాయి పెరుగుతూ ఉంటుంది. అలాగే సాధన భక్తిలో కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు మొదట్లో ఏదో నేను 2 మాలలు చేశాను, ఇష్టం వచ్చినట్లు చేశాను, ఎప్పుడొకప్పుడు చేశాను, పొద్దున్నే లేవలేదు, సాయంత్రంలో చేశాను, పడుకునేటప్పుడు చేశాను అంటే అవి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి అన్నమాట. ఒక 6 నెలలు, ఒక ఏడాది ఉన్న వాళ్ళకి. కానీ ఒక ఏడాది దాటిన తర్వాత ఏమవ్వాలి, మన యొక్క భక్తి చిక్కపడాలి. భక్తి చిక్కపడాలి. సో మనం కూడా ఏం చేయాలి, మంగళారతికి లేవడము, సో ఉదయమే మన యొక్క మాలలన్నీ కూడా జపమంతా కూడా పూర్తి చేయడం, ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో అది. సో కాబట్టి మనకి కృష్ణుడికి మనము ఆయనకి ఇష్టమయ్యేటువంటి లక్షణాలు ఏంటో ఆయనే నోరు తెరిచి చెప్తున్నారు ఇక్కడ. భక్తాష్టకంలో మొత్తం 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు కూడా నాకు ఏ లక్షణాలు ఉంటే కనుక అటువంటి భక్తుణ్ణి, అటువంటి వ్యక్తిని నేను ఇష్టపడతాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో వాటిల్లో 2 లక్షణాలు మనము, ఎందుకంటే అవన్నీ చాలా వ్యాస్ట్ గా ఉంటాయి. సో ఈ లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కనుక ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. ఒకదాన్ని సెపరేట్ గా చేయలేం. ఒకటి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా, ఎలా అయితే కనుక కొన్ని వేళ్ళు ఉంటాయి మనకి, ఆ వేళ్ళు మనం కదపాలి అంటే కనుక 3వ వేలు 4వ వేలు కదపాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అలాగే ఇవి కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట, ఈ యొక్క లక్షణాలు కూడా అన్నమాట. సో ఈ రోజు 2 లక్షణాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఒకటి ఈక్వానిమిటీ, సమదుఃఖ సుఖ. ఆ తర్వాత 2వ లక్షణము సంతుష్టి. సంతుష్టి, ఏ విధంగా సంతుష్టిగా ఉండాలి, అసలు సంతుష్టి అంటే ఏమిటి అనేది మనం దీని గురించి చెప్పుకుందాం అన్నమాట. సో ఈ లక్షణాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా 2 లక్షణాలు కూడా చెప్పుకున్నాం మనం. ఒకదాంతో ఒకటి బాగా ఇంటర్లింక్డ్ అన్నమాట, ఒకదాంతో ఒకటి కలిసే ఉంటాయి అన్నమాట ఈ యొక్క లక్షణాలన్నీ కూడా. సో ఈ యొక్క సమదుఃఖ సుఖక్షమి అని అంటే కనుక ఏంటి, ఇక సమదుఃఖ సుఖక్షమి అంటే కనుక ఇంతకుముందు కూడా భగవద్గీతలో చెప్పుకున్నాం. శీతోష్ణ సుఖ దుఃఖదా. సో ఎండ వచ్చినా, చలి వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా ఏమవ్వాలి, మనము చాలా ఎగిరిపోకూడదు. సంతోషం వచ్చింది అనుకోండి, ఏదో మీకు బాగా డబ్బులు వచ్చినాయి, ఎవరో మీకు తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చారు ఫ్రీగా, ఎగిరి గంతేస్తారా మీరు? ఎగిరి గంతేయకూడదు, సమానంగా ఉండాలి. తర్వాత ఎవరో మీకు నష్టం చేశారు, ఏదో పాడు చేశారు మీకు, అప్పుడు కూడా మీరు బాధపడిపోయి, సో చాలా ఏమంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడిపోయి అలా ఉండకూడదు. ఆ ఫ్లక్చుయేషన్స్ అన్ని ఎక్కువగా ఉంటే కనుక కృష్ణుడికి ఇష్టం ఉండదు. ఆయనకి ఆ ఫ్లక్చుయేషన్స్ అన్ని ఉండకూడదు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సరే ఎలా ఉండాలి, జీరో న్యూట్రల్. ఎలా వచ్చినా జీరో న్యూట్రల్ ఉండాలన్నమాట. అలా ఉండాలి. అలా ఉంటే కనుక కృష్ణుడికి ఇష్టం అన్నమాట. అదే సమదుఃఖ సుఖక్షమి. ఆయనకి ఇష్టమే సరే, మరి మనం ఎలా ఉండగలుగుతాము? కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే మనం ఎలా ఉండగలుగుతాము? ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి, మన యొక్క యాటిట్యూడ్ మారాలి, మన యొక్క స్వభావం మారాలి. ఆ స్వభావం ఏ విధంగా మారాలి అనేటువంటి దానికి ఏంటంటే భక్తుడు ఒక లక్షణాన్ని అలవాటు చేసుకుంటాడు. మనకి భాగవతంలో చెప్పారు, మనకి 10వ స్కందము 14వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పారన్నమాట. ఆ యొక్క శ్లోకంలో ఏం చెప్పారు, తత్తేను కంపా సుసమీక్షమానో భుంజానయేవాత్మకృతం విపాకం తద్వాద్వపూభిర్విదదన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయభా. సో భక్తుడు ఏమనుకుంటాడంట, ఆయనకి కష్టాలు వస్తూ ఉంటాయి, భక్తి చేసాము, భక్తి మొదలు పెట్టాము అని అంటే కనుక వెంటనే కష్టాలన్నీ కూడా ఆగిపో. ఒకవేళ కనుక ఆ విధంగా కష్టాలన్నీ కూడా వెంటనే ఆగిపోతే కనుక అందరూ కూడా భక్తి చేస్తారు. ప్రపంచంలో అందరూ భక్తి చేస్తారు, ఎవరు కూడా ఇంక వేరేదేం చేయరు. భక్తి చేస్తే ఆగిపోతే మొత్తం అన్ని అంటే కనుక అందరూ ఇదే చేస్తారు. కానీ అలా జరగదు. ప్రభుపాద్ గారు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఏమవుతుంది, ఫ్యాన్ కొంతసేపు తిరుగుతుంది, ఆగదు వెంటనే. అలాగే మనం భక్తి చేస్తున్నాము అంటే కనుక ఏం చేస్తామంటే కనుక స్విచ్ ఆఫ్ చేసాం, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసాం. సో కాబట్టి ఆ కష్టాలు అనేటువంటివి వస్తాయి, కొంతసేపు వస్తాయి అవి.
సో ఆఫ్ చేసినంత మాత్రాన వెంటనే ఫ్యాన్ ఆగిపోదు కదా. సో అలాగే కష్టాలు అనేటువంటివి, సుఖ దుఃఖాలు అనేటువంటివి ఎలా అయితే కనుక సుఖాలు మనకి చెప్పకుండా వస్తాయో, కష్టాలు కూడా మనకి చెప్పకుండానే వస్తాయి. కానీ ఈ రెండిట్లో ఏదొచ్చినా సరే భక్తుడు ఏమనుకుంటాడు అని అంటే కనుక, ఓ కష్టం వచ్చింది నాకు ఈ రోజు అంటే కనుక, సో కృష్ణుడు చాలా కరుణ చూపించారు, నాకు ఇంకా చాలా ఎక్కువ కష్టాలు రావాల్సింది, కానీ ఆయన దయతోటి ఏం చేశారు, ఒక 100% రావాలి అని అంటే కనుక 100% రావాలంటే ఆయన తగ్గించేసి ఏదో 1-2% నాకు ఇచ్చారు అంతే. ఇది నేను చేసుకున్న కర్మ మూలంగా నాకు కష్టాలు వస్తున్నాయి తప్పితే వేరే వాళ్ళంతా కూడా ఇచ్చింది కాదు అని చెప్పేసి ఆ విధంగా భక్తుడు ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఆలోచించడమే కాదు, అది నిజం కూడా అన్నమాట. కృష్ణుడు ఏం చేస్తారు అని అంటే కనుక, మాయ ఏముంటుంది, వీడు చేసిన తప్పులకి వీడికి 100% వీడికి పనిష్మెంట్ ఇవ్వాలి, కష్టాన్ని ఇవ్వాలి అంటుంది. కృష్ణుడు ఏం చేస్తారు, ఓకే ఓకే ఇద్దాం వీడికి ఇద్దాము అని చెప్పి మాయకి నేను ఇస్తాను అని చెప్పి ఏం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే కనుక మనం భక్తిలో ముందుకు వెళ్తున్నామో మెల్లగా మనం మాయ అధీనంలోంచి కృష్ణుడు ఆధీనంలోకి వెళ్తాం అంతరంగ శక్తులకి. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, మాయకి ఇస్తాను నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి ఏం చేస్తారు, కొంచెం చాలా మటుకు తగ్గించేసి ఏదో కొంచెం ఇస్తారనమాట. ఇదిగో నేను ఇచ్చేసాను పనిష్మెంట్. సో అలాగా అదే భక్తుడు అనుకుంటాడు. ఎందుకంటే కనుక భక్తుడికి తెలుసు, భక్తుడికి మాత్రమే కృష్ణుడి యొక్క స్వభావం తెలుసు, కృష్ణుడిని భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలరు అనమాట. సో కాబట్టి భక్తుడు ఎప్పుడు ఎలా ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, చాలా ఓపిక్గా ఉంటాడు, చాలా సైలెంట్ గా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ విధంగా ఎలా అయితే కనుక నిండుకుండా తొణకకుండా ఉంటుందో, ఎంత కదిపినా సరే నిండుకుండా ఎలా ఉంటుంది, ఏమాత్రం తొణకదు, కదలదు, అలాగుంటాడు అనమాట భక్తుడు. సో ఇంకా మరి ఇది ఎలా వస్తుంది, ఇది సమత్వ భావన అని అంటే కనుక ఇక్కడే మనకి ఇంకోటి చెప్పారు, నిర్మము అనేటువంటి చెప్పారనమాట. అంటే మొత్తం జీవులందరినీ కూడా కృష్ణుడి యొక్క పార్ట్ అండ్ పార్సెల్, కృష్ణుడి యొక్క భాగాలే వీళ్ళందరూ కూడా అని చెప్పి చూసినప్పుడు అనమాట. సో భక్తులు ఎలా ఉంటారు, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, గౌరవం వచ్చినా, అగౌరవం వచ్చినా, ఏమొచ్చినా సరే ఏం పట్టించుకోరు అనమాట. దాని గురించి అంతా కూడా అసలు నాకు సంబంధమే లేదు అన్నట్టుంటారు. ఎందుకు, దానికి ఇంకో కారణం ఏంటి, వాళ్ళు దేహాత్మ భావన నుంచి బయటపడిపోయారు. ఈ కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా శరీరానికి వచ్చినాయి, నాకు కాదు, నేను ఆత్మని. మనమైతే కనుక థియరిటికల్ గా నేర్చుకున్నాం, కానీ ఆ దేహాత్మ భావాన్ని పోగొట్టుకుని ఆత్మస్థాయిలోకి వెళ్ళలేదు కాబట్టి మనకి ఇంకా ఆ విధంగా రాదనమాట. సో ఒకవేళ కొంచెం ఆ భావన ఉన్నా సరే మనం వీటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఇదేంటంటే కనుక మనకి భక్తికి ఇది మూలం అన్నమాట, ఇది భక్తికి మూలం అన్నమాట. సో మరి ఎలాగా అంటే కనుక చిత్రకేతు మహారాజు అన్నమాట. ఏమవుతుంది, చిత్రకేతు మహారాజు ఒకసారి ఆయన గంధర్వుడు అన్నమాట. సో ఆయన గంధర్వుడు, ఒకసారి ఆయన విమానంలో వెళ్తూ ఉన్నాడు. విమానంలో వెళ్తూ ఉంటే కనుక అక్కడ శివుడు ఏం చేస్తూ ఉన్నారంటే కనుక పార్వతీదేవిని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్కడ గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా భాగవతం క్లాస్ చెప్తున్నారు, భక్తి గురించి చెప్తున్నారు, వాళ్ళందరికీ ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు, ఆయన పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. కానీ ఆయన ఏంటి, గొప్ప ధీరుడు ఆయన. ఆ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా సరే ఆయన ఏమాత్రము కూడా ఆయన యొక్క ఇంద్రియాలు ఆయన యొక్క నియంత్రణలో పూర్తిగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎటువంటి భావనలు కూడా ఆయనకు ఉండవు అన్నమాట. అప్పుడు ఈ యొక్క చిత్రకేతు ఆ యొక్క విషయాన్ని చూసి ఆయన ఏమంటారు, చిత్రకేతు ఆయన ఏంటి, సంకర్షణ భగవానుడి యొక్క డైరెక్ట్ అసోసియేషన్ దొరికింది ఆయనకి, సంకర్షణుడితో డైరెక్ట్ కలుసుకున్నారు ఆయన. సో శివుడు కూడా ఏం చేస్తారు, ఆయన కూడా సంకర్షణుడిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఒక రకంగా చూస్తే కనుక వాళ్ళిద్దరూ కూడా గాడ్ బ్రదర్స్ అన్నమాట. సో అప్పుడు గాడ్ బ్రదర్స్ అంటే కనుక సరదాగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటారు కదా, వ్యంగ్యంగా చలోక్తులు వేసుకుంటూ ఉంటారు. ఒకే సేమ్ ఏజ్ లో ఉంటే కనుక ఫ్రెండ్స్ చూస్తాం కదా మనం,
అలాగే ఏమంటారు అని అంటే కనుక ఇక చిత్రకేతు ఆ యొక్క శివాని పైనుంచి విమానంలోంచి చెప్తారనమాట. నువ్వు చెప్పే క్లాస్ ఏమిటి, నువ్వు చేసే పని ఏంటి, నీకు పొజిషన్ ఏంటి అని చెప్పేసి కొంచెం అలాగా వ్యంగ్యంగా అంటారనమాట. సో ఆ విషయం విని ఆయన ఆ ఆ, శివుడు ఆయనేమి ఏమాత్రం కూడా చలించరు, ఆయన తొణకరు, ఆయన కొంచెం కూడా ఆయన తొణకరు, అసలు దాన్ని పట్టించుకోరు. సో మనోడే కదా అన్నట్టు వదిలేస్తారనమాట. స్నేహితులు అలాగే ఉంటారు కదా. సో బాగా క్లోజ్ అనుకోండి, ఎవరైనా ఏమైనా అన్నారు అనుకోండి, మనం ఏం పట్టించుకోము అలాంటి చిన్న చిన్న విషయాలు, అలాగే పట్టించుకోరు అనమాట. కానీ పార్వతీదేవి ఏం చేస్తుంది అని అంటే కనుక, ఈ విధంగా ఇంత గొప్ప వ్యక్తిని ఇలాగ అంటావా నువ్వు, నా భర్తని ఇలాగ అంటావా, గొప్ప వైష్ణవుడు అయినా, పరమ వైష్ణవుడు అని చెప్పేసి పార్వతీదేవి ఈ విధమైనటువంటి పని చేసావు కాబట్టి నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పేసి శాపం ఇస్తుంది అనమాట. సో చిత్రకేతు మహారాజు కావాలంటే కనుక ఆయన కూడా మళ్ళీ ప్రతిశాపం ఇవ్వచ్చు ఆయన కూడా. సో వెంటనే వచ్చి కావాలంటే కనుక ఆ పార్వతీదేవి మీద, శివుడి మీద పాదాల మీద పడి నన్ను క్షమించండి, ఈ యొక్క శాపాన్ని ఉపసంహరించండి అని చెప్పి ప్రాధేయపడచ్చు అనమాట. కానీ అక్కడ చిత్రకేతు ఆయన ఏం చెప్తారు అని అంటే కనుక, మనకు వస్తుంది శ్లోకం. ప్రతిఘ్రణామితే శాపం ఆత్మనోంజల జలినాంబికే దేవైర్మర్తాయ యత్ ప్రోక్తం పూర్వదిష్టం హితస్య తత్. చిత్రకేతు మహారాజు ఏం చెప్తున్నారు, అమ్మా తల్లి, నా యొక్క 2 చేతులతో కూడా నేను నువ్విచ్చినటువంటి యొక్క శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. నీ యొక్క శాపాన్ని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఐ డోంట్ మైండ్. నీ యొక్క శాపాన్ని గురించి పట్టించుకోను. ఎందుకంటే కనుక యొక్క సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా ఏంటి, దేవతలు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తూ ఉంటారు? వాళ్ళకు కూడా పాపం ఎవరికి కూడా సుఖాలు ఎక్కువ ఇవ్వాలి, దుఃఖాలు ఎక్కువ ఇవ్వాలని వాళ్ళకు కూడా ఏమీ ఉండదు. అవి ఏంటంటే కనుక మన యొక్క పూర్వ కర్మలను బట్టి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి నా యొక్క పూర్వ కర్మల వలన నాకు ఈ విధంగా అవ్వాలనుంది కాబట్టి ఈరోజు మీ ద్వారా నాకు ఈ శాపం ఇవ్వబడింది, కాబట్టి మీ శాపాన్ని ఇచ్చినా సరే నాకేమీ పర్వాలేదు అని చెప్పేసి చిత్రకేతు అంటారనమాట. చిత్రకేతు అన్న తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవికి చెప్తారనమాట శివుడు. ఏం చెప్తారు చూసావా, వైష్ణవుల యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చూడు. వాళ్ళకి శాపం వచ్చినా, వరం వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, మానవ శరీరం వచ్చినా, దేవతా శరీరం వచ్చినా, రాక్షస శరీరం వచ్చినా, జంతు శరీరం వచ్చినా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ఏం పట్టించుకోరు. చిత్రకేతు చూడు, ఆయనకి యాటిట్యూడ్ చూడు. నువ్వు శాపం ఇచ్చావని చెప్పి ఆయన ఫీల్ అయిపోయాడా, ఆయన ఏమన్నా భయపడిపోయాడా, బాధపడిపోయాడా, ఏడ్ చేశాడా? ఏమీ చేయలేదు. 2 చేతులతో ఆయన జోడించి ఏం చేశారు పార్వతీదేవికి, అమ్మా మీరు ఇచ్చినటువంటి శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను, మీరు ఏ శాపం ఇచ్చినా సరే నాకు పర్వాలేదు, సుఖం దుఃఖం అన్ని కూడా నాకేం పెద్ద తేడా ఉండవు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. చూసావా, వైష్ణవుల యొక్క గొప్పతనం ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉంటారు వైష్ణవులు అని చెప్పేసి పార్వతీదేవికి శివుడు చెప్తారనమాట. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సో మరి ఎందుకు కృష్ణుడికి ఇటువంటి వాళ్ళు ఇష్టము అని అంటే కనుక, ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి కృష్ణుడికి అటువంటి వాళ్ళు అంటే ఇష్టం. సో ఆ తర్వాత ఆయన వృత్తాసురుడు అవుతాడు. వృత్తాసురుడు అయ్యి ఇంద్రుడితో యుద్ధం చేస్తారు. ఇదంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. యొక్క వర్ణన అంతా కూడా 6వ స్కందంలో వస్తుంది. యుద్ధం చేసి, యుద్ధంలో కూడా ఆయన వృత్తాసురుడు ఇంద్రుడికి భాగవతం క్లాస్ ఇస్తారు. అక్కడ యుద్ధంలో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, యుద్ధంలో కూడా మనకి ఒక్కొక్కసారి జయాపజయాలు వస్తూ ఉంటాయి. అయినా సరే మన బాధ్యత మనం చెయ్యాలి, డ్యూటీ చెయ్యాలి. ఎందుకంటే వృత్తాసురుడికి తెలుసు అనమాట, నేను ఈ రాక్షస శరీరం నుంచి చనిపోతే కనుక, ఇంద్రుడి శరీరంలో చనిపోతే కనుక నేను వెళ్ళేది వైకుంఠానికే, సంకర్షణుడి దగ్గరికే అని చెప్పేసి తెలుసు. కాబట్టి ఆయన ఇంద్రుడిని చాలా ప్రోత్సహిస్తారు, నన్ను చంపమని చెప్పేసి. ప్రాక్టికల్ గా ఇంద్రుడు ఓడిపోతాడు అనమాట. ఓడిపోయే స్థాయిలో ఉంటే కనుక
ఆయనే మళ్ళీ ఇంద్రుణ్ణి ఎంకరేజ్ చేసి ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పి వృత్రాసురుడు అంతా కూడా చెప్తారనమాట. సో ఇంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కనుక వృత్రాసురుడిని చంపడానికి ఆయన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే అప్పుడు ఆయన యొక్క తల వజ్రాయుధం తోటి నరకడానికి ఆయనకి 1000 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు పడుతున్నప్పుడు అంతా కూడా వృత్రాసురుడు ఎలా ఉంటాడు, ఆయన పూర్తిగా సంకర్షణుడి మీదే ధ్యానంలో ఉంటారు. ఎలా వచ్చింది ఇంత సుఖదుఖాలను తట్టుకునే ఇంత ఓపిక ఎలా వచ్చింది అంటే కనుక వాళ్ళు దేహాత్మ భావనలో ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారు, పూర్తిగా శరణాగతులై ఉంటారు. 6 రకాలైనటువంటి శరణాగతిలో అందులో ఒక శరణాగతి యొక్క లక్షణం ఏమిటి, రక్షిష్యతీతి విశ్వాసో, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం. మన నమ్మకం ఎలా ఉంటుంది, చాలా కొంచెం ఉంటుంది. కొంచెం మనకి ఏమాత్రం రక్షించట్లేదు అని ఏమాత్రం మనకు అనిపించినా వెంటనే మనం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క రక్షణ, రక్షిష్యతీతి విశ్వాస, కృష్ణుడు ఎలాగైనా రక్షిస్తారు. జడభరతుడు ఏం చేస్తున్నాడు, సో ఆ కత్తి ఎత్తేసారు ఆ దొంగలంతా కూడా చంపడానికి. ఆయన ఏమనుకున్నారు, కృష్ణ నన్ను ఈ విధంగా చంపాలనుకుంటున్నావా, ఈ శరీరం నుంచి మార్చాలనుకుంటున్నావా, నీ ఇష్టం అని చెప్పి ఆయన వదిలేశారు. సో అప్పుడు కాళికాదేవి ఆవిడ తట్టుకోలేకపోయింది, గొప్ప వైష్ణవుని చంపడం, ఆవిడ కళ్ళ ముందే బలి ఇవ్వడం ఆవిడ తట్టుకోలేకపోయి ఆ యొక్క విగ్రహంలోంచి పగలగొట్టుకుని ఆవిడ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ కూడా తలలు నరికేసి బంతాట ఆడేసుకున్నారు. సో ఎలా వస్తుంది ఈ యొక్క సుఖదుఖాలను తట్టుకునే ఓపిక ఎలా వస్తుంది అంటే కనుక అది భక్తి చేయడం మూలంగా, కృష్ణుడికి ఎంత శరణాగతులైతే కనుక మనకి భక్తి చేయడం అనేటువంటిది వస్తుంది అన్నమాట. తర్వాత రెండవ లక్షణము ఏంటి మనకి, యొక్క సంతుష్ట. సో భక్తుడు ఎలా ఉంటారు, సంతుష్టిగా ఉంటారు. ఆయన భక్తుడు ఎప్పుడు కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు అన్నమాట. ఏదొచ్చినా ఏది రాకపోయినా ఏం పర్వాలేదు, కృష్ణుడు చూసుకుంటారు. సంతుష్ట సతతం యోగి, ఎప్పుడో ఒకసారి కాదు సంతుష్టిగా ఉండడం, ఎప్పుడు కూడా సతతం, సంతుష్ట సతతం యోగి. భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, సంపూర్ణంగా ఆయన సంతుష్టిగా ఉంటారన్నమాట. సో కపిల మహర్షి చెప్తారనమాట తన తల్లి అయినటువంటి దేవహూతికి, శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 29వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తారు, సాలోక్య సాష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత ధియామానం న గృణంతి వినామత్సేవనాంజన. మొత్తం ఏం చెప్తున్నారు ఇక్కడ, సాలోక్య సాష్టి సామీప్య సారూప్య 4 రకాల గురించి చెప్పారు. ఇక్కడ కైవల్యం గురించి చెప్పలేదు ఆయన. సో ఈ యొక్క 4 రకాలైనటువంటి ముక్తులు మాత్రమే భక్తులు కోరుకుంటారు. సో ఏకత్వం అనేటువంటిది ఇస్తాను అని అంటే కనుక వాళ్ళు వద్దు అని అంటారు అనమాట. ఇంకా భక్తులు ఏంటి అంటే కనుక ఏం చెప్తున్నారు ఇక్కడ, దియామానం నా గృణంతి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ కపిల మహర్షి, ఆయనే భగవానుడు కాబట్టి నా భక్తులు ఎలా ఉంటారయ్యా అని అంటే కనుక, దియామానం, నేను వెళ్తాను వాళ్ళు చేసినటువంటి భక్తికి, నేను శరణాగతుడిని అయిపోయి వాళ్ళ దగ్గరికి, వాళ్ళంటే ఇష్టపడిపోయి నేను వాళ్ళకి ఇస్తానంటాను. ఏమి ఇస్తానంటాను, నీకు ముక్తి ఇస్తాను, కైవల్యము, ముక్తి, లిబరేషన్ ఇస్తాను. ఎటువంటి లిబరేషన్, సాలోక్య సాష్టి సామీప్య సారూప్య, 4 రకాలు. సాలోక్య అదే లోకంలో ఉండడము, తర్వాత సార్ష్టి స్వామికి ఎటువంటి వైకుంఠంలో శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడికి ఏ విధమైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయో అన్ని ఐశ్వర్యాలు ఉండడము, సామీప్య ఆయనకి దగ్గరగా ఉండి సేవ చేయడము, ఆ తర్వాత సారూప్య ఆయనలాగే మనకి చతుర్భుజ రూపం ఉండడము. ఇటువంటి 4 రకాలైనటువంటి ముక్తుల్ని కూడా నేను ఇస్తానయ్యా రెండర్రా అని చెప్పి నా భక్తులకి చెప్పినా సరే వాళ్ళు ఏమంటారంట, దియామానం నా గృణంతి, మాకు వద్దొద్దు అని అంటారు. మాకొద్దు అని అంటారంటే ఎందుకు వద్దు అని అంటారంటే కనుక వాళ్ళు వినామత్సేవనాంజన, నా యొక్క సేవ లేకపోతే కనుక అటువంటి ముక్తి అయినా సరే నాకొద్దు అని చెప్పి అంటారంట. ఎవరు, ఇటువంటి శుద్ధ భక్తులు. ఇంకా ముక్తితో కంపేర్ చేసుకుంటే కనుక మిగతావన్నీ కూడా
ఏవో అవి చిన్న చిన్న విషయాలు మనకి అది లేదు ఇది లేదు ఆ ఇల్లు లేదు ఇది లేదు అది లేదు అది జరగలేదు ఇది జరగలేదు, కైవల్యము, స్వామిలో ఏకత్వం అయిపోవడం, బ్రహ్మజ్యోతిలో కలవడము, ఈ యొక్క సిద్ధులు కలగడము, అటు ఇటు ఎగరడము, ఏది పడితే అది సృష్టించడము, తేలిగ్గా అయిపోవడము, ఇవన్నీ కూడా ఏమిటి చాలా తక్కువే ముక్తి కంటే, లిబరేషన్ కంటే. కానీ భక్తులు ఎంత సంతోషంగా ఉంటారు అంటే కనుక స్వామి యొక్క సేవలో నేను ఇస్తానర్రా, ముక్తి కూడా ఇస్తాను, అన్నిటికంటే అత్యుత్తమైనటువంటిది అనమాట యొక్క ముక్తి. ఆ ముక్తి ఇస్తాను రెండర్రా అంటే కనుక వద్దొద్దు స్వామి, మాకొద్దు, మాకు ముక్తి కూడా వద్దు, కేవలం మీ యొక్క సేవ ఉంటే చాలు. ఓకే, మీ యొక్క సేవ ఉంటుంది అని చెప్తే కనుక మీరు మమ్మల్ని ఎక్కడ పెట్టినా సరే పర్వాలేదు, నరకంలో పెట్టినా పర్వాలేదు, స్వర్గంలో పెట్టినా పర్వాలేదు, భూలోకంలో పెట్టినా పర్వాలేదు, వైకుంఠంలో పెట్టినా పర్వాలేదు. భక్తి వినోద్ ఠాకూర్ అయినా ప్రార్థిస్తారనమాట. సో కీట జనమద హో మేరే. సో ఏం చెప్తారైనా, నన్ను ఒక చిన్న కీటకం కింద పుట్టించినా సరే పర్వాలేదు, కానీ ఏముండాలి, మీ యొక్క సేవ అంటే కనుక అనురక్తి ఉండాలి. కానీ మీ సేవ అంటే కనుక అనురక్తి లేకుండా, మీ యొక్క సేవ లేకుండా ఉంటే కనుక చతుర్ముఖ బ్రహ్మ పోస్ట్ ఇస్తానన్నా సరే నాకు వద్దు, చతుర్ముఖ బ్రహ్మ పోస్ట్ ఇస్తానన్నా సరే నాకు వద్దు అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ గారు శరణాగతిలో పాడతారు. ఇంకేం చెప్తారు ఆయన, నన్ను కావాలంటే కనుక మీరు ఏ జన్మలో అయినా సరే పుట్టించండి, అసలు నాకు జన్మే వద్దు, మళ్ళీ మళ్ళీ పుట్టించాలి అనుకుంటే కనుక మీ ఇష్టం, నన్ను పుట్టించండి మళ్ళీ. కానీ ఎక్కడ నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే కనుక నన్ను భక్తులు, ఈ శుద్ధ భక్తులు ఇంట్లో పుట్టేలాగా చేయండి. శుద్ధ భక్తులు ఇంట్లో పుడితే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా స్వామి సేవ ఉంటుంది, తల్లిదండ్రులకి సేవ చేస్తే ఆటోమేటిక్ గా వైష్ణవ సేవ అయిపోతుంది. కాబట్టి నన్ను శుద్ధ భక్తుల ఇంట్లో పుట్టేలాగా చేయండి. సో చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్తారు మనకి, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకిత్వయి, శిక్షాష్టకంలో మనకు చెప్తారు, నా ధనం నా జనం నా సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకిత్వయి. నాకు ధనం వద్దు, నాకు ఎంతో మంది శిష్యులు, నాకు పరివార జనం ఎవరు వద్దు, నాకు అందమైన స్త్రీలు కూడా వద్దు, కానీ ఏమని అడుగుతున్నారు, మమ జన్మని జన్మనీశ్వరే, మళ్ళీ ప్రతి జన్మకి జన్మకి అంటే ముక్తి కూడా వద్దు, భవతాద్ భక్తి రహైతుకిత్వయి. సో యొక్క భక్తి అనేటువంటిది నాకు ఇవ్వండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు కూడా ప్రార్థించారు. అదేవిధంగా సో కపిల మహర్షి కూడా చెప్తున్నారు, నా భక్తులు ముక్తిస్తానర్రా రండ్రా అంటే కనుక వద్దు స్వామి, మాకొద్దు, మీ భక్తి ఉంటుంది, మీ భక్తి సేవ ఉంటుందా. భక్తి అంటే డివోషనల్ సర్వీస్, భక్తి అంటే కనుక ఆటోమేటిక్ గా ప్రభుపాద్ గారి డెఫినేషన్ ఏంటి, భక్తియుత సేవ. భక్తి అనేటువంటిది ఉందంటే సేవ ఖచ్చితంగా ఉంటుంది, రెండు కూడా సెపరేట్ చేయలేం. సో ఈ యొక్క భక్తియుత సేవ అనేటువంటిది మీది ఉంటుంది అని అంటే కనుక మేము వైకుంఠానికి వస్తామండి, లేకపోతే మమ్మల్ని నరకంలో పెట్టినా పర్వాలేదు, స్వర్గంలో పెట్టినా పర్వాలేదు, నరకంలో పెట్టినా పర్వాలేదు, స్వర్గంలో పెట్టినా పర్వాలేదు, ఎక్కడ పెట్టినా పర్వాలేదు. సో ఇది మనం అటువంటి భక్తుల్ని స్వామి ఇష్టపడతారన్నమాట. రెండు రకాల లక్షణాలు, ఒకటి ఏమిటి, సంతుష్ట, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ విధంగా ఉంచినా సరే వాళ్ళు ఎలా ఉంటారు, సంతోషంగా ఉంటారు. రెండవది, సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా సరే వాళ్ళు సమభావంతో ఉంటారు. ఈ రెండు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు ఇష్టపడతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లక్షణాలు. సో మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం, మన ఇక్కడ డిస్కషన్ బాగా అవుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు ప్రభుజీ, కలుసుకుందాం. దండవత్ ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ. హరే ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ.
ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ అయ్యా హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ఈ రోజు మాది మ్యారేజ్ యానివర్సరీ ప్రభు.